విశాఖ నగరాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. రిపబ్లిక్ డే రోజు తగలబెడతామంటే ఊరుకోమంటారా అని ప్రశ్నించారు. నేరాలు కబ్జాలు చేస్తారని వైఎస్ విజయలక్ష్మిని విశాఖ ప్రజలు గెలిపించలేదన్నారు బాబు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. రేపు ఎల్లుండి ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉంటే నిరసనలు రాస్తారోకోలు చేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ వస్తే ఏమొస్తుందో చెప్పాలన్నారు చంద్రబాబు. మేము అందరితో సమానంగా సౌత్ ఇండియాలో పైకి వచ్చే వరకు మాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి తీరాలి. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చే దాంట్లో స్పెషల్ స్టేటస్ లేకపోతే నేషనల్ ప్రాజెక్ట్, విశాఖపట్నం రైల్వే జోన్, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను ఇన్సిస్ట్ చేశాను. చాలా వరకు ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ మీరు చూశారు, తీసుకొచ్చి అవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు 100% నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చింది ఒక్క పోలవరంగా తీసుకొచ్చాం. విశాఖపట్నం రాత్రిలో చూస్తా ఉంటే ఈ సిటీ యొక్క బ్యూటిఫికేషన్ చూసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. గర్వపడుతున్నాం. దీని వెనకాల ఎంతమంది కష్టాలు ఉన్నాయండి, ఎంతమంది శ్రమ చేశారండి. ఇంత శ్రమ చేస్తే మేము వచ్చి తగలబెడతామంటే పర్మిషన్ ఇవ్వాలా? ఎక్కడికి పోతున్నామండి? ఈరోజు అకేషన్ ఏంటి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. రిపబ్లిక్ డే ఈరోజు మేము నిరసన చేస్తాం. ఎప్పుడన్నా ఇంతవరకు మరి చరిత్రలో ఎప్పుడన్నా రాజకీయ పార్టీలు చేశాయండి ఇది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నేను 35 ఏళ్ళు ఉన్నా, ఎప్పుడు చేయలేం. మీరు చేతనైతే నెగటివ్గా కూడా మాట్లాడకూడదు. ఈరోజు మాట్లాడవలసింది దేశభక్తిని ప్రబోధించే విధంగా ప్రజల్లో ఇన్స్పిరేషన్ తీసుకురావాలి. ప్రజలను కూడా సమావేశం చేయాలి. ఆ విధంగా ఎప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నప్పుడు కూడా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఈ 2 రోజులు రాజకీయాలు లేవు. రాజకీయాలు ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి తప్ప ఉండడానికి వీలు లేదు. అలాంటి సంఘటనని విమర్శించడానికి కూడా ఇది సమయం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. 350 రోజులు 60 రోజులు విమర్శించుకోవచ్చు, కానీ ఈ 2 రోజులు మాత్రం విమర్శకు కూడా అవకాశం లేకుండా చేయాల్సిన రోజులు. అది అయిన తర్వాత ఈరోజు రేపటి నుంచి 2 days ఇన్వెస్టర్స్ మీట్. ఇప్పుడే మా కలెక్టర్ చెప్తే నేను సిగ్గుపడ్డాను. ఈ ఇన్సిడెంట్ జరిగితే డిఐపిపి సెక్రటరీ వస్తే బయట రాలేకపోయాడు, మన వాళ్ళకి రిసీవ్ చేసుకోలేకపోయారు. అదే వాళ్ళు కోరుకున్నారు. డిఐపిపి సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఐపిపి సెక్రటరీ వస్తే మన వాళ్ళకి రిసీవ్ చేసుకోలేక అతను ఇన్కన్వీనియన్స్ పెడితే మళ్ళా వీటి క్షమాపణ చెప్పి సారీ ఈ మాదిరిగా ఈ గందరగోళంలో మేము ఏం చేయలేకపోయాం అని అపాలజీ చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. రెగ్యులర్ గా వచ్చిన ప్రయాణికులు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎయిర్పోర్ట్ లో జరగవలసిన సంఘటన ఇది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇదేనా మీరు ఈ దేశంలో నేర్పించే డిసిప్లిన్? అంటే మీకు కొంత చరిత్ర ఉంది. ఆ చరిత్ర విశాఖపట్నంలో పునరావృతం అవుతుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో గెలిపించరా? రాజశేఖర రెడ్డి మిస్సెస్నే గెలిపించరా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు వస్తే ఎలాంటి నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, కబ్జాలు చేస్తారు, ఏమవుతుందో ఈ ప్రాంతం అనే ఉద్దేశంతోనే భయంతోనే వెళ్తాం. దగ్గరికి కూడా రానిలా ఇది స్పెషల్ స్టేటస్ వస్తే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి అని చూపించాలి కదా. ఎన్నిసార్లు అడిగాను? మభ్య పెట్టే ప్రయత్నం, తప్పుడు ప్రచారం, విద్యార్థుల్ని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు?